మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఎన్ని వేల ఏళ్ళు తపస్సు చేసినా సరే ఈ అజ్ఞానం పోదు. ఎందుకంటే లోపల ఇంకా కోరికలు ఉండనే ఉన్నాయి. పైగా ఈ తపస్సు చేసేవాడిని ఎందుకు చేస్తున్నావు అనగానే మళ్ళీ ఏదో చెబుతాడు. అంత కోరిక కోసం, ఈ దిక్కుమాలిన కోరిక కోసం అంత తపస్సు చేయాలా? పని లేక అంత అవసరం. ఆ కోరిక తీరితే మాత్రం మనం అంత సంతోషంగా ఉంటామా? మళ్ళీ దాని మీద కొమ్మకి రెమ్మ, రెమ్మకి పువ్వు, పువ్వుకి ఏదో ఆకు, ఆకు పువ్వుకి ఏదో పిండి, పిందె కాయ, కాయ పండు అయినట్టుగా మళ్ళీ ఇవన్నీ విజృంభించవండి. అక్కడే ఆపేస్తే పోలేదా? అందుకని వేదాంతం చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ లక్ష్యం మోక్షం అనేది పొందడమే మన దేవాలయ వ్యవస్థకి, మన విగ్రహారాధనకి, సమస్తానికి మూలం అయినటువంటి లక్ష్యం. అంచేత ఏ యజ్ఞం చేసినా, ఏ యాగం చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ నోము చేసిన మనం మోక్షాన్ని పొందుతున్నావా, బంధాల్లో ఇరుక్కుపోతున్నావా అని ఆలోచించాలి ఖచ్చితంగా. అప్పుడు ఖచ్చితంగా అదే మార్గంలో వెళ్ళగలుగుతాం. అలా ఆలోచించడమే స్థితప్రజ్ఞత. భగవద్గీత 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో స్థితప్రజ్ఞ లక్షణాలను వస్తాయి. ఇప్పటికీ లోకంలో ఎవరైనా కాస్త యోగ మార్గంలో ఉండి ఏదైనా సన్మానం జరిగినా, అవమానం జరిగినా పెద్దగా పట్టించుకోకుండా వారి దారిన వారు ఉంటే ఆయన స్థితప్రజ్ఞుడండి, ఎన్నైనా తట్టుకుంటాడు ఉంటాం. దుఃఖం వచ్చినప్పుడు తట్టుకోవడం స్థితప్రజ్ఞ కాదమ్మా, సుఖం కలిగినప్పుడు కూడా తట్టుకోవాలి. అదే స్థితప్రజ్ఞ. ఎక్కడైనా ఘన సన్మానం జరగగానే, ఏదైనా సుఖమైన రాగానే, ఎవరైనా డబ్బు ఎక్కువ ఇవ్వగానే, ఏదైనా పేరో గౌరవం రాగానే 10 చోట్ల తన గురించి తానే పొగుడుకుంటున్నాడు అంటే వాడు స్థితప్రజ్ఞుడు కాకపోగా మనస్థిమితం లేనివాడు అని అర్థం. ఇంకా మతిస్థిమితం లేనివాడు అని అర్థం. ఇక్కడ ఏమీ వంట పట్టలేదంటే ఎందుకింత ఎదిగాడో తెలియదు, ఎన్ని పుస్తకాలు చదివాడో తెలియదు, ఎందుకు చదివాడో తెలియదు. అందుకని స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ భగవద్గీతలో కృష్ణుడు చెబుతాడు. దానికి వ్యాఖ్యానం రాస్తూ భగవత్పాదులు మనకు అర్థమయ్యేలా చక్కగా చెబుతారు. దాన్ని మనం విని జాగ్రత్తగా అన్వయించుకుని ఆచరిస్తే మనం కూడా స్థితప్రజ్ఞులం కావచ్చు. అదేదో దైవీయ లక్షణం, అదేదో అవతార పురుషులకు వస్తుంది, శంకరాచార్యకి సాధ్యమైంది, మాకు సాధ్యం కాదు అనుకోకండి. శంకరాచార్య ఎంత సులభమైన విధానం చెబుతున్నారో చూడండి. స్థితప్రజ్ఞ ఎవరు అంటే భగవద్గీత 2వ అధ్యాయంలో ఆయన వ్యాఖ్య రాశారు కింద. బాహ్యలాభ నిరపేక్ష తుష్ట పరమార్థ దర్శనామృత రస లాభేన అన్యస్మాద్ అలం ప్రత్యయవాన్ స్థితప్రజ్ఞ అంటారు. బాహ్యలాభ నిరపేక్ష. నువ్వు ఏ పని చేసినా సరే బయట నుంచి ఏ ప్రయోజనం కోరుకో. అలా కోరుకోకుండా మనం ఉంటామండి. ఉద్యోగం చేస్తే డబ్బు ఆశిస్తే పర్వాలేదండి, జీతం వస్తుంది కదా, జీతం ఆశిస్తే పర్వాలేదండి. ఎంతసేపు జీతమేనండి, ఇందులో ఏముంది, మా తోడళ్ళు ఉన్నాడు, వ్యాపారం చేశాడు అన్నాడు వెంటనే. ఇక్కడ అంటే అదే బాహ్యలాభం. నీ ఉద్యోగం ద్వారా నీకు జీతం వస్తుంది కదా. ఇవాళ ఎవరి జీతాలు తక్కువ లేవండి. ఎంత చిన్న ఉద్యోగంలో, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించినా కనీసం 25,000 ఉందండి. కనీసం ఇక్కడ బంట్రోతుకు కూడా 25,000 జీతం ఉంది. వాళ్ళు తక్కువేం లేవండి ఎవరికి. లక్షలు ఉన్నవి కూడా ఉన్నాయి. కానీ ఆ ఉద్యోగంతో సరిపెట్టుకోడండి. బిజినెస్ చేయాలండి, ఉద్యోగంతో ఏమో సంపాదిస్తామండి. ఇదే. అందుకే మనం స్థితప్రజ్ఞ లేకపోగా మతిస్థిమితం లేని వాళ్ళం అవుతున్నాం. పిచ్చెక్కినట్టు తిరుగుతున్నాం ప్రపంచం అంతా. బాహ్యలాభ నిరపేక్ష. యజ్ఞం చేసావు, యాగం చేసావు, ఏదో రావాలన్న కోరకు యజ్ఞం. ఎందుకంటే మనశ్శాంతికి, అంతే. ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడడానికి, మన మనసులో కోరికలు తగ్గడానికి. మళ్ళీ పుత్రులు కావాలని ఒక యజ్ఞం, పుత్రిక కావాలని ఒక యజ్ఞం, నేను రాజ్యాధినేత కావాలని ఒక యజ్ఞం, నాకేదో పెద్ద పదవి రావాలని ఒక యజ్ఞం చేస్తే మళ్ళీ బంధాల్లో ఇరుక్కోవడం ఖాయం. అది వస్తుంది, యజ్ఞం వల్ల ఖచ్చితంగా వస్తుందండి, అనుమానం వెళ్ళా. కానీ వచ్చిన తర్వాత ఇరుక్కుంటున్నావు కదా. ఇరుక్కోవడానికి యజ్ఞం దేనికి పని లేక. దశరథుడు పుత్రుడు లేనప్పుడు ఉన్నంత సుఖంగా నన్ను మన్నింతురుగాక పుత్రుడు కలిగాక లేడు. 60,000 ఏళ్ళు పరిపాలన చేశాడు, కుమారుడు ఎవరూ లేకుండా సుఖంగా చేసాడు. అడిగేవాళ్ళు లేడు, బాదరబందీ లేదు, సత్రం భోజనం మటన్ నిద్ర. పుత్రుడు అని కొట్టుకుపోయాడు. పుట్టిన పుత్రుడికి 12 ఏళ్ళు కాలేదు, విశ్వామిత్రుడు తీసుకెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పెళ్లి చేసి తీసుకొచ్చాడు. వచ్చిన వాళ్ళు 10 ఏళ్ళు ఉండలేదు, మొత్తం అడవులకు వెళ్ళిపోయారు. ఈయన గారి ప్రాణం పోయింది. గమనించండి. దశరథుడు ఏం బాగుకున్నాడండి. రామచంద్రమూర్తి తండ్రి అని ఓ సర్టిఫికెట్ ఒకటి మిగిలింది, అంతే లేక. అంత మాత్రం చేసి దశరథుడికి ఏమన్నా మోక్షం వచ్చిందా? అలా ఎప్పుడూ రాదండి. దేవుడికి తండ్రి కాబట్టి, దేవుడికి కొడుకు కాబట్టి, దేవుడికి మేనల్లుడు కాబట్టి, దేవుడికి శిష్యుడు కాబట్టి మోక్షం రాదండి. తానే దేవుడు అని తెలుసుకున్నప్పుడే మోక్షం వస్తుంది ఖచ్చితంగా. అది తెలుసుకోలేకపోయాడు దశరథుడు. అందుకే మళ్ళీ వసుదేవుడే పుట్టాడు. దశరథుడే వసుదేవుడు. కశ్యప ప్రజాపతి దశరథుడు అయ్యాడు. ఆ దశరథుడు మళ్ళీ వసుదేవుడు అయ్యాడు. ఎందుకని? కోరికలు పోలేదు.
ఆ దంపతులు, కృష్ణుని దంపతులు పూర్వంలో భగవంతుడి గురించి తపస్సు చేసినప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమైతే ఏం కోరారు అంటే, నువ్వు మా కడుపున పుట్టాలి అన్నారు. ఏదో ఒరిగిపోతుంది అనుకుని సరే అన్నాడు. ఆయన సొమ్మేం పోయింది, అడిగిన వరం ఇవ్వాలి, తపస్సులు అంతే లెక్క. అలా 3 జన్మలు ఎత్తారు ఏకంగా. వామనుడుగా ఓసారి పుట్టాడు, కశ్యపుడుగా అదితిగా ఉండగా, రామచంద్రమూర్తిగా ఓసారి పుట్టాడు, దశరథుడుగా కౌశల్యగా ఉండగా, మళ్ళీ వసుదేవుడుగా దేవకిగా ఉండగా కృష్ణుడుగా పుట్టాడు. ఏమన్నా సుఖపడ్డారా? ఇంకా దశరథుడు కౌశల్య పరిస్థితే కొంత నయం, దేవకి వసుదేవుల పరిస్థితి మరీ దారుణం. పుట్టిందే జైల్లో ఆయన. ఈ పుట్టగానే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు కానీ కూడా వీళ్ళకి బయలు ఇప్పించలేదండి. ఆ కంస మహారాజు చట్టాలు ఎంత గొప్పవో కానీ మన దగ్గర అయితే 10 మర్డర్లు చేసిన వాడికి కూడా 10వ రోజు బయలు ఇచ్చేస్తారు, అనుమానం లేదు ఇక్కడ. కానీ కంస మహారాజు కృష్ణుడితో పాటు పాపం వీళ్ళకి వరకు దేవకి వసుదేవులకి బయలువల, వీళ్ళు ఎక్కడే ఏడుస్తూ కూర్చున్నారు. అక్కడ 9 ఏళ్ళు పెరిగాడు. తర్వాత ఎప్పుడో వచ్చాడు. నాయన ఇన్నేళ్ళు అక్కడ ఉన్నావా అంటే, నీ కర్మ అన్నట్టుగానే ఓ నవ్వు నవ్వాడు. బహువుని మేము వ్యతీత అని జన్మాన్ని తవచార్జున అన్నట్టు, అమ్మ నీకు చాలా జన్మలు గడిచాయి, నాకు చాలా జన్మలు గడిచాయి, ఎటొచ్చి తేడా ఏమిటంటే నీకు అవన్నీ తెలియవు, నాకు అవన్నీ తెలుసు, అందుకే నువ్వు దుఃఖపడుతున్నావు, నేను సుఖంగా ఉన్నాను అన్నాడు ఆయన. ఆ జన్మాంతర జ్ఞానం అనేది మనిషికి సుఖాన్ని ఇస్తుంది. తర్వాత కొద్ది క్షణాల్లో మళ్ళీ దాని గురించి ఎవరికి జన్మాంతర జ్ఞానం ఉంటుందో చెప్పుకుందాం. ఇక్కడ మనం పొందవలసింది, ముందు ఏ క్రియ చేసినా సరే, ఇది వింటున్నారండి మీరందరూ, ఇది కూడా ఒక క్రియ కదా. నేను చెబుతున్నాను నిమిత్త మాత్రంగా, మీరు వింటున్నారు. నాకంటే పెద్దవాళ్ళు చాలామంది పండితులు, విశేషమైన విషయాలు తెలుసున్న వాళ్ళు కూర్చొని ఉన్నారు సభలో. అలాగే నాకంటే బాగా అజ్ఞానులు ఉండొచ్చు, నాతో సమానమైన వాళ్ళు ఉండొచ్చు. ఇవి ఏవీ లేకుండా మనస్సులో నా పని నేను చేయడం ఉందే, అది కర్మ సన్యాసం అంటే అర్థం. అంతే, మనకు అప్పగించారు పని మనం చేసేస్తాం అంతే. మీరు కూడా విన్నవాళ్ళు దీనివల్ల పొందవలసిన ప్రయోజనం ఏమిటంటే, ఆయనకింత జ్ఞానం ఎలా కలిగింది అనగానే మీకు వచ్చే ఆలోచన ఏమిటో తెలుసా? మాకు బాగా తెలుసు. ఏ ఉపాసన చేశారండి మీరు? ఉచ్ఛిష్ట గణపత, ఉప్పు గణపతమ్మ. నాకు అవన్నీ ఏం తెలియదు, పుస్తకాలు చదవడం తప్పితే నాకు ఇంకోటి తెలియదు. ఇక్కడ ఇది ఒకటి మొదలెట్టారు ఈ మధ్యన బాగా, ఆ ఉపాసన ఈ ఉపాసన. నాకు మా అమ్మని ఉపాసన జరిగింది తప్ప ఇంకో ఉపాసన నాకు లేదండి. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఏది మనం చెప్పాలనుకున్నామో, చెప్పమని అన్నారో దాని గురించి చదువుకోవడం ఒక్కటే నాకు తెలుసు. ఈవేళ చెప్పవలసిన అంశం గురించి నా జిల్లాలో సాక్షి పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు నేను చదువుతూనే ఉన్నాను, ఇంట్లో రాసుకుంటూనే ఉన్నాను. ఇవాళ చెప్పాల్సిన దాని గురించి 63 ఏళ్ల వయస్సులో ఇన్ని బిరుదాలు పొంది, ఇన్ని అవధానాలు చేసి ఇంత అవసరమా? ఈవేళ మనం గడ్డి చెప్పినా వినేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మా ఇంటి పేరే గడ్డి, పెద్ద సమస్య కాదు అక్కడ. కానీ బాధ్యత ఉండాలా వద్దా, తయారవ్వాలా వద్దా అంతే. ఇంకా ఆశించేది ఏమిటండి? ఆ చెప్పే అవకాశం రావడం ఉంది, అదే గొప్పది. శంకరాచార్యుల భాష్యాన్ని మనం మాట్లాడుతున్నాం. ఎంతమందికి వచ్చింది అవకాశం? చాలు, నా తల్లి పుణ్యం వల్ల నాకు వచ్చింది, ఇది నా పుణ్యం కాదు, ఇది చాలు, ఇంతకంటే ఇంకేం అక్కల. ఇంతే, ఇదే కర్మ సన్యాసం, ఇంకేం ప్రత్యక్షంగా. మీరు కూడా వింటున్నారు, దీన్ని వినండి, అన్వయించుకోండి మీ జీవితాలకు, ఆచరణలో పెట్టండి. కానీ మీరే మాయలో పడిపోతారు అంటే, అపూర్వమైన జన్మ సుకృతం వల్ల వారికి వచ్చింది, మనకు వస్తుంది ఏంటి? ఇది గొప్ప ఆయుధం అండి మన చేతుల్లో. రమణ మహర్షి చెబుతారు, అజ్ఞాని ప్రయోగించే మొదటి ఆ బద్ధకస్తుడు ప్రయోగించే పెద్ద ఆయుధం ఏమిటంటే, నేను అజ్ఞాని అంటాడు. ఎస్కేపింగ్ ఫ్రమ్ ది సిచ్యువేషన్. నువ్వు అజ్ఞానివి అంటున్నావు అంటే నువ్వు తప్పించుకుంటున్నావు మొత్తం వ్యవహారం నుంచి. ఉన్న జ్ఞానాన్ని కూడా అంగీకరించడం నీకు ఇష్టం. పైగా రమణ మహర్షి అంటాడు, తాను అజ్ఞాని అంటున్నాడంటే తాను అజ్ఞానం అనే విషయం వాడికి తెలిసింది కదా, అది కూడా ఒక జ్ఞానమే కదా అన్నాడు ఆయన. తాను అజ్ఞానినే అంటున్నాడు, ఏదైనా పెద్ద విషయం చెప్పగానే మేము అజ్ఞానం మాకు తెలుస్తాయి ఏంటంటే అవన్నీ, ఇదో పెద్ద ఎస్కేపిజం అండి, ఇది నాటకం అండి, ఇది నిజం కాదు, నాటకం. ఎందుకంటే బద్ధకం కారణంగా అంత తపస్సు చేయడం కష్టం కాబట్టి, ఇష్టం లేక, లౌకిక బంధాలు వదులుకోలేక, రోజు కూర్చుని వెధ ఉమ్మెట్టి రూపాయలు లెక్కెట్టుకునే దరిద్రపు జబ్బు వదలలేక, కట్ట అనుకోవడం లెక్క వదలలేక. ఎందుకంటే మన తపస్సు అంటే ఇవన్నీ మానయ్యాలి. అదో దీనికి లాలాజలం ఒకటి, లక్ష్మీదేవికి లాలాజలం పడతాం, మనం ఎంత దరిద్ర బుద్ధి అండి మనది. కనీసం అక్కడ రబ్బర్ది పెడదాం, స్పాంజి పెడదాం, ఓ నీళ్లు పెడదాం, పెట్టి లాయండి. ఇక్కడ ఈ లెక్క వదిలిపెట్టడం ఇష్టం లేక దుకాణానికి వచ్చిన వాడైనా పారిపోతున్నాడైనా మేమన్నా బెంగతో దుకాణంలో కూర్చుంటాడు. ఏమయ్యా విష్ణు సహస్రం ఎందుకు చదవలేదంటే, ఖాళీ ఉండదండి వ్యాపారం. వ్యాపారం మానేలే, వాడు 70 ఏళ్ళు వచ్చాయి, కొడుకుని నమ్మడు, అక్కడ కూర్చుంటాడు వెళ్ళి. వాడికి ఏం తెలియదు, ఈయనకి తెలియకుండానే వాడు పుడతాడు విచిత్రంగా, ఏం తెలియదుట. ఇదంతా మనం ఎందుకంటే వదులుకోవడం ఇష్టం లేక, తాళం చేయి వదలడం ఇష్టం లేక ఆడే నాటకం ఇది. కొడుకు తెలియదని కాదండి, ఇక్కడ కొడుకు మీద ఇంకా పెత్తనం చెయ్యాలి, వీడు కూర్చోవాలి. ఆ కోడలు చచ్చిపోతూ ఉంటుంది అక్కడ, ఎంతసేపు ఆయనైనా మనకెవరా, ఆవిడ గొడవ ఆవిడది, ఎప్పుడో లేపొస్తుంది, గొడవ వదిలిపోతుంది.